హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మినీ చాక్లెట్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి. సో దానికి ప్యాకింగ్ మనము ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేది గిఫ్ట్ ప్యాకింగు. సో మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలాగ ఈజీగా రిటర్న్ గిఫ్ట్ లాగా మనము ప్యాక్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ దానికోసం ఏంటంటే ఇలాగ మనకి కప్స్ అనేవి దొరుకుతాయి కదండీ. సో జ్యూస్ కప్స్ అనేవి. సో అలాంటివైతే మనం తీసుకోవాలి. దీంట్లో కూడా బిగ్ సైజ్ అని, కొంచెం ఈ మీడియం సైజ్ అని ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఎన్ని చాక్లెట్స్ మీరు వేసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగా మనమైతే కట్ చేసుకోవాలండి. సో పైన రౌండ్గా ఉంటుంది కదా, సో దాన్ని మొత్తం ఇలాగా కట్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఎడ్జెస్ ఉంటాయి కదండి, సో అతుకుంటుంది కదా మనకి ఇక్కడ కప్కి అటు సైడు ఇలాగా మడుచుకోవాలన్నమాట. సో టూ సైడ్స్ మీకు చూస్తుంటే బాగా అర్థమవుతుంది. సో ఎలా మడుస్తున్నాము ఏంటి అనేది. సో జస్ట్ అలాగా మనం మడిచినట్లు వేసుకొని మీరు ఇవన్నీ వేయాలనుకుంటున్నారో అన్నిలాగా చాక్లెట్స్ వేసుకోవచ్చు. వీటిని మీరు నార్మల్గా మినీ అనే కాదండి, నార్మల్ చాక్లెట్స్ అయినా సరే మీరు సేమ్ వేలో ప్యాక్ చేసుకొనైనా వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ కవర్స్లో, ట్రాన్స్పరెంట్ కవర్స్లో వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగా నార్మల్గా ప్లెయిన్గా వేసేయకూడదు అనుకుంటే ర్యాప్ చేసుకొని మీకు నచ్చిన విధంగా వేసుకోవాలి. మనం కట్ చేసిన కార్డ్ అనేది ఇలాగ లోపల ఉంచేసి ఆ తర్వాత దీన్ని ఈ లేయర్ని పైకి పెట్టుకొని జస్ట్ సైడ్స్ ఇలాగ మనమైతే పిన్ చేసేయాలండి. సో ఇలాగ మనకి ఒక బాస్కెట్ టైప్లో మనకి ఈజీగా రెడీ అయిపోతుందన్నమాట. సో చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఇలాగా గిఫ్ట్ ప్యాకింగ్ మనమైతే రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో చాలామంది వీటిని షార్ట్స్లో అక్కడక్కడ చూసుంటారు. నాకు కూడా కస్టమరు ఏంటి అంటే ఇలాగా కావాలి అనేసి వాళ్ళు పీసెస్ ఇలాగ రెడీ చేసి చూపించమన్నారనమాట. ఏంటి అంటే వాళ్ళు తీసుకోవడానికి డెమో పీసెస్ లాగా వాళ్ళ పిల్లలకి ఇలాగ నచ్చిందనేసి ఎక్కడో వీడియోలో చూసి కావాలన్నారు అనేసి. సో వాళ్ళు ఇలా కావాలి అనేసరికి డెమో పీసెస్ నేను రెడీ చేసి పంపించడం జరిగింది. అండ్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయండి. సో నచ్చాయి. అండ్ నేను చేయడానికి నాకు కుదరలేదనమాట. నేను సంక్రాంతికి ఊరెళ్ళడం వల్ల ఏంటి అంటే ఇక్కడే నాకు తెలిసిన వాళ్ళకి ఈ ఆర్డర్ని ఇచ్చి చేయమన్నానమాట. సో వాళ్ళు ప్రిపేర్ చేశారు సేమ్ వేలో. అండ్ చాలా బాగా చేశారు. అండ్ వీటిని మనం కాస్ట్ ఎలా చేసుకోవాలి అంటే మనం చాక్లెట్స్ ఎన్ని వేస్తున్నామో ఆ వెయిట్ చెక్ చేసుకోవాలి. అండ్ ఈ కప్పు కాస్ట్ ఎంత పడిందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 100 గ్రామ్స్ చాక్లెట్స్ వచ్చాయి అంటే 100 రూపీస్ ప్లస్ కప్పు ఎంత అయింది అనేది ఒక 2 రూపీసా 3 రూపీసా కప్ వేసుకుంటాము. ఎక్స్ట్రా మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది. సో 20 రూపీసా 30 రూపీసా మీరు చేసిన దానికి కానీ సో పెట్టుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంకా మీ ఇష్టము. నేను అప్రాక్సిమేట్లీ చెప్పానండి. సో సేమ్ కాస్ట్ అట్లా అని కాదు. అండ్ మనకి ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉండేవి డిజైన్స్లో కానీ లేదు అంటే ప్లెయిన్గా కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని మనము ఇలాగా కోన్ షేప్లో ఇలాగా మడుచుకోవాలండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వే అనమాట. జస్ట్ సింపుల్గా మనం ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలి, ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మినీ చాక్లెట్స్ అనేవి ఇలా కూడా చేసుకోవచ్చు. సో మనకి మధ్యలో రోజ్ ఫ్లవర్ వస్తూ ఉంటాయి కదా, అండ్ మనకి శనక్కాయలు పొట్లాలు కడతారు కదా, సో సేమ్ అలానే పొట్లంలాగా కట్టుకోవాలి. అండ్ ఇలా కట్టుకొని చివర్లో మనం ఒక పిన్ వేసుకోవచ్చు. పిన్ వద్దు అనుకుంటే మీరు టేప్తో అయినా సరే అంటించుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇలాగా ఈ చాక్లెట్స్ అనేవి మినీ చాక్లెట్స్ మనకి ఎన్ని సరిపోతాయో అంతవరకు ఇలాగా వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలాగ పైన కూడా ఇక్కడ స్టాప్లర్తోనే ఇలాగ పిన్ వేసేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే టేప్ అయినా కానీ అంటించుకోవచ్చు. మీ దగ్గర ఏదన్నా కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి కానీ సో లీవ్స్ కానీ ఏదున్నా కానీ మీరు డెకరేషన్ లాగా అయితే ఇక్కడ అంటించుకోవచ్చు. అండ్ నేను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూపించడానికి ఇంట్లో చేసుకునే విధంగా. కాకపోతే ఏంటి అంటే కస్టమర్ నాకు చెప్పిన టైం కంటే చాలా ముందు వచ్చేసారనమాట. సో నాకు వీడియో కూడా కాలేదు అప్పటికి. ఇంకా స్పీడ్గా ఇంకా వాళ్ళకి ఇవ్వాలి, మనిషి వెయిట్ చేస్తుండేసరికి ఇంకా అవన్నీ కూడా చేసి చూపించలేదు. నెక్స్ట్ ఇలాగ మనకి ఒక రిబ్బన్స్ అనేవి సూపర్ మార్కెట్స్లో అక్కడక్కడ అవైలబుల్ ఉంటాయండి. సో డెకరేషన్కి
ఇలాగ యూస్ చేస్తూ ఉంటారు. సో వాటితో అయినా సరే మనము మీకు నచ్చిన విధంగా ఇలాగా కట్టుకోవడము ఇది ఇంకొక వే అన్నమాట. సో ఇలాగా కట్టుకోవచ్చు. లేదు అంటే మనము ఆ రిబ్బన్‌తో ఫ్లవర్స్ అనేవి చాలా విధాలుగా చేస్తారండి. వీడియోస్ చాలానే ఉంటాయి అట్లాంటివి మీరు ట్రై చేస్తే. సో అలాంటి ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకొని గూడా మీరు ఇలాగా అంటించుకోవచ్చనమాట. సో చాలా బావుంటాయి లుక్ వైస్ చూడ్డానికి. ఇప్పుడు ఈ పిక్‌లో ఉంది గదండీ! సో, ట్రాన్స్‌పరెంట్ కవర్స్‌లో గూడా మీరు కొన్ని ఒక 4, 5 చాక్లెట్స్ ఏసుకొని ఇవ్వొచ్చనమాట. సో, ఇలాగా మనము ఈ జ్యూస్ కప్పులతోనే మనము ఇంత సింపుల్‌గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి లుక్ వైస్. సో, అండ్ మనకి పిల్లలకి కిడ్స్‌కి స్కూల్స్‌కి అలా పంపించాలన్నప్పుడు గూడా ఆ కప్‌లో సేమ్ ఎరేజర్ కానీ, షార్ప్‌నర్ కానీ సో, కొన్ని కొన్ని థింగ్స్ పిల్లలకి నచ్చినవి ఉంటాయి కదా! అలాంటివి గూడా వాటిలో మీరు వేసుకోవచ్చు. చాక్లెట్స్ అనే కాదండి. మనకి పీనట్ చెక్కీ గానీ, సో ఏదైనా సరే వేసి పిల్లలకి సేమ్ వేలో ఇవ్వచ్చు. ఇలా పట్టుకోవడానికి కాడలాగా వచ్చేసి చాలా బావుంటుంది యూనిక్‌గా. అండ్ చేసేది కూడా చాలా సింపులే అండి. చాలామంది కష్టం అనుకుంటారు. సో, సింపుల్‌గా మనము ఇంట్లో ఇలాగా స్మాల్ బొకే టైప్‌లో ఇన్ని విధాలా చేసుకోవచ్చనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.